సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు RG2 ఏరియాలో TBGKS నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు RG2 ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లపై TBGKS RG2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ HODలకు మెమోరాండం అందజేశారు. మెడికల్ బోర్డు తక్షణమే నిర్వహించి కార్మిక కుటుంబాలకు ఆదుకోవాలని, కొత్త గనులను సాధిస్తూ సంక్షేమ చర్యలు చేపట్టాలని అన్నారు. పని స్థలాలు కాలుష్యంతో ప్రమాదాలతో కూడుకొని ఉన్న ప్రతి కార్మికుడు తమ ప్రాణాలను పరంగా పెట్టి పనిచేస్తున్నారని, విజిలెన్స్ పేరున కార్మికులను వేధింపులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దీన్ని అడ్డుకోవడంలో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 2 మెడికల్ బోర్డులను ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణమే నియామకాలు ఉత్తరాలు ఇవ్వాలని, విజిలెన్స్ మారుపేర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 2.5 సంవత్సరాలుగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి, మరి అదే రకంగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మరి ఏఐటీస్ కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇవ్వడమే కాకుండా ఉన్న హక్కుల్ని పరిరక్షిస్తామని చెప్పడం జరిగింది. మరి కొత్త హామీలు ఇవ్వకపోగా పాత ఏవైతే ఇంప్లిమెంట్ అవుతున్నాయో కారుణ్య నియామకాలను వాటిని గత 15 నెలలుగా నిర్వహించడం లేదు. కారుణ్య నియామకాలలో ఇన్వాల్వ్ చేసిన ఈ 400 మంది ఉద్యోగాలు ఎదురు చూస్తున్న క్రమంలో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అదే రకంగా మరి విజిలెన్స్ పేరు మీద చాలా మందిని 380 పైగా మందిని ఇప్పుడు ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వడాన్ని, అదే రకంగా 56,000 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయి సింగరేణి నిర్వహణ కష్టంగా మారిన క్రమంలో ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని, పెరిస్కి సంబంధించి మరి ఇన్కమ్ ట్యాక్స్ను రియంబర్స్ చేస్తా అన్న క్రమంలో ఇవాడే వరకు చేయని క్రమంలో వాటిని కూడా రియంబర్స్ చేయాలని, అదే రకంగా మరి కొత్త భావాలను తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పిన హామీగానే మిగిలిపోయింది. వాటిని కూడా తిరిగి తీసుకురావాలని మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి మరి మైన్స్ HODలకు అదే రకంగా డిపార్ట్మెంట్ HODలకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. వీరి ద్వారా CMD గారికి మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ హామీలు నెరవేరకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. అదే రకంగా సింగరేణి పరిస్థితి డోలాయమానంగా ఉంది. ఇలా నిధులు రాకపోవడం వల్ల సింగరేణి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, నిర్వహణ యంత్రాలు కూడా నిర్వహించలేని పరిస్థితులలో ఈ సింగరేణి భవిష్యత్తు ఏంటిది, సింగరేణి పరిరక్షణ ఏంటిది అనేది మరి 7వ తారీఖున హరీష్ రావు గారు వివరించడానికి గోదావరికి రావడం జరుగుతుంది. ఆ క్రమంలో సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం RG2 పక్షాన ఇలా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సదస్సును విజయవంతం చేసి. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు ఐ సత్యం, మామిడి తిరుపతి, ముసుగుల అనిల్ రెడ్డి, హరిప్రసాద్, అబ్బు శ్రీనివాస్, బొట్టు రమేష్, వెంకటేష్, రవితేజ, దాసరి శ్రీనివాస్, నాగరాజు, నరేష్, తిరుపతి, సురేందర్, సంపత్ రెడ్డి, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.